దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తున్న స్థితిలో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా, అరెస్ట్ చేసి కోర్టులకు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉన్నా కూడా ఇప్పుడు హిడ్మా లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో దాడులు చేశాడని చెప్తున్నా, ఎన్నో సార్లు త్రుటిలో తప్పించుకున్నాడు, ఎన్నో దాడులు చేసి ఎంతో మందిని చంపాడు అని చెప్తున్నటువంటి హిడ్మా ఒక తుపాకి కూడా గుండును కూడా పేల్చలేదు అన్నట్లుగా చూపిస్తుంటే దగ్గరగా లేదు. అతన్ని అరెస్ట్ చేసి చంపారు రాజయ్యని, ఆ మడకం రాజయ్యని, హిడ్మాని, ఇంకా తెల్లారి జోగారావు ఆరుగురు వీళ్ళతో పాటు ఇంకో నలుగురు, వీళ్ళందరినీ కూడా పట్టుకుని చంపారు అని అర్థమవుతుంది. కాబట్టి పట్టుకుని చంపుతున్నారు, ఇది కొత్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పుడు మరింత దుర్మార్గంగా జరుగుతుంది. కాబట్టి ఈ స్థితిలో వాళ్ళు అక్కడ చనిపోయే కన్నా వాళ్ళు ఇలాంటి పరిస్థితిలో లొంగిపోయినా నష్టం లేదు. కానీ ఉద్యమ ద్రోహం జరగకూడదు, వాటి రాజ్యానికి తోడ్పడే విధంగా ఉండద్దు.